అద్భుతమైనటువంటి ఆస్తులు సంస్థలు వ్యవస్థలు సృష్టించుకోవడానికి అవకాశం ఉన్న రాష్ట్రాన్ని మీరు ఈ రకంగా తయారు చేసి ఇంకా మళ్ళీ బయటికి చెప్పొద్దు, ఎవరు తెలియనే బాగండి, ఇది మన దగ్గర ఉంచండి, ఇది చెప్తే చాలా ఎవరి కోసం చెప్పకపోతే ఎట్లా ప్రజలు తెలిసేది? ఎవరు మీకంటే ఎక్కువ రాష్ట్రం మీద మాకు కూడా ప్రేమ ఉంది, మేము ఇచ్చిందే మీకంటే ఎక్కువ ప్రేమ మాకుంది. ఈ రాష్ట్రం బాగుపడాలని మేము కోరుకొని మేము చాలా ఇప్పుడు కసరత్తు చేసి రేపొద్దున ప్రణాళిక ఎట్లా తయారు చేసి ఈ రాష్ట్రాన్ని బయటపడాలని మొత్తం అందరూ ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. మాతో పాటు మిమ్మల్ని కూడా ఆలోచన చేయమని చెప్పడం కోసం ఈ శ్వేతపత్రాన్ని పెట్టాం. అంతే తప్ప వేరే దురుద్దేశం మీరు అనుకున్నట్టుగా మాకేం దురుద్దేశాలు లేవు. మిమ్మల్ని ఏదో తప్పుపట్టడం కోసం మేము పెడుతున్నాం అని అనుకుంటే అది పొరపాటు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒకసారి ఈ ఓడీలు చూడండి అధ్యక్ష, వేస్ అండ్ మీన్స్. ఆర్బీఐ దగ్గర మనం ఎంతో కొంత డబ్బు దాచుకుంటాం, సరే మన రాబడి కూడా ఆడికి వస్తుంది. అవసరాల కోసం ఎప్పుడైనా డబ్బు అవసరం ఉంటే డబ్బు ఇస్తారు. ట్రెజరీ బిల్లు హోల్డింగ్ పాజిటివ్ క్యాష్ బ్యాలెన్సెస్ చూడండి అధ్యక్ష, 2014, 15, 16, 17, 18, 2019, 20, 21, 22, 23 వరకు నేను చెప్పదలుచుకున్నాను. 2014, 15లో స్పెషల్ డ్రాయింగ్స్ లిమిట్స్ నెగిటివ్ క్యాష్ బ్యాలెన్స్ ఏం ఇబ్బంది లేదు. 2013, 14లో 14, 15లో 15, 16లో ఒక్క నిమిషం 2015, 16లో 2%, 2016, 17 27 రోజులు 27 రోజులు తెచ్చుకున్నాం. 2017, 18 43 రోజులు, 2018, 19 24 రోజులు, 2019, 20 114 రోజులు, 2020, 21లో 43 రోజులు, 2021, 22లో 39 రోజులు, 2022, 23లో 36 రోజులు, 2023, 24 అప్ టు నవంబర్ 23 వరకు 21 రోజులు. ఇది సరే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. దీన్ని మించి కూడా పోయారు అధ్యక్ష. ఏదో వేస్ అండ్ మీన్స్లో పోవటం అంటే పూర్తిగా ఇబ్బందులు పడ్డట్టుగా రాష్ట్రం వడ్డీ కూడా పెంచే ఇస్తారు. వేస్ అండ్ మీన్స్లోకి పోయి ఆర్బీఐ నుంచి రుణాలు తెచ్చుకోవటం అనేది దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ బడ్జెట్. ఏ రాష్ట్రానికి కూడా మంచిది కాదు. మీరు ఎన్ని రోజులు ఉన్నారో కూడా నేను చెప్తున్నాను. వేస్ అండ్ మీన్స్ 2016, 17లో 34 రోజులు ఉన్నారు, 2017, 18లో 72 రోజులు ఉన్నారు, 2018, 19లో 70 రోజులు ఉన్నారు, 2019, 20లో 36 రోజులు, 2020, 21లో 97 రోజులు, 2021, 22లో 106 రోజులు వేస్ అండ్ మీన్స్ బ్యాంక్ నుంచి నెగిటివ్ క్యాష్ బ్యాలెన్స్. ఇది 2022, 23లో 171 రోజులు, 2023, 24 116 రోజులు. అధ్యక్ష ఇది రాష్ట్ర పరిస్థితి. ఇక ఓడి అంటే అధ్యక్ష అన్నీ అయిపోయిన తర్వాత ఇక ఓడికి పోతాం. ఓడిపోవటం అంటే మీ దగ్గర ఏం లేదు, మీకు ఏదో ఇస్తూ ఉన్నాం, తప్పదు కాబట్టి పాలన నడవాలి కాబట్టి ఇస్తూ ఉన్నాం. ఓడి చూస్తే అధ్యక్ష ఒకసారి చూడండి, 2015, 16 నంబర్ ఆఫ్ డేస్ 2 రోజులు అంటే మొదటి సంవత్సరం. 2016, 17 61 రోజులకి వెళ్ళిపోయింది. 2017, 18 120 రోజులు, 2018, 19 115 రోజులు, 2019, 20 162 రోజులు, 2020, 21లో 2243 రోజులు, 2021, 22లో 308 రోజులు ఓడీలో ఉన్నారు, 2022, 23లో 328 రోజులు. ఇంకా సరే 2023, 24 ఇంకా కొన్ని రోజులు ఉంది. ఇది 214 రోజుల్లో ఓడీలోనే ఉన్నాం. ఇది ఈ రకంగా ఉంటే అధ్యక్ష టోటల్ నంబర్ ఆఫ్ క్యాలెండర్ డేస్లో చూస్తే 2014, 15లో 303 రోజులు, 2015, 16లో
365 రోజులు 2016-17లో, 2017-18లో 365 రోజులు, 2018-19లో 365 రోజులు, 2020-21లో 365 రోజులు. ఈ 365 రోజులు కాను ఈ పైన చెప్పినటువంటి సంఖ్య అంటే బహుశా 2023-24 365 రోజులకి ఇప్పటికే 214 రోజులకి వెళ్ళిపోయారు. ఇక ఈ సంవత్సరం పూర్తయ్యే లోపల నా అనుమానం ఇది 335 రోజులు కూడా వెళ్ళే అవకాశం. అంటే ఓడి తీసుకొని అంటే రోజువారీ ఖర్చులకి, వ్యాపారానికి, జీతాలకి, భత్యాలకి, పెన్షన్లకు కూడా అధ్యక్ష బయట మనం చాలా చూస్తూ ఉంటాం, గ్రామాల్లో కానీ మార్కెట్లో కానీ రోజువారీ వ్యాపారం తీసుకున్నట్టు తోపుడు బండోళ్ళు తట్టనెత్తుని పెట్టుకొని పోయేవాళ్ళు ఏ రోజుకి ఆ రోజు అప్పు తెచ్చుకొని 10,000 1000 అప్పు తెచ్చుకొని ఆ రోజు కార్యక్రమాలు తీసుకొని సాయంత్రం మళ్ళీ అప్పు కట్టేస్తూ ఉంటాం. ఓడి అంటే అటువంటిది. రోజువారీ కార్యకలాపాల జీతాలు, బత్యాలకి, ఇక్కడ ఉన్న పెన్షన్లు వేయడానికి, లేకపోతే డీజిల్, పెట్రోల్కి కూడా బ్యాంకు నుంచి, ఆర్బీఐ దగ్గర నుంచి ఓడి తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని నడుపుతూ ఉన్నారు. ఇది ఎట్లా హెల్దీ బడ్జెట్? ఎన్ని లక్షల కోట్లు ఆదాయము అప్పు తెచ్చుకొని చివరికి ఏమైపోయాం మనం? ఎటుపోతా ఉన్నాం? ఇదే మేము కావాలని తప్పుడు లెక్కలు చెప్పేవి కాదు కదా. ఇది ఆర్బీఐ నుంచి తీసుకున్నట్లు లెక్కలు, వాస్తవ సోర్స్ మూలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది వాస్తవ పరిస్థితి అధ్యక్ష. పోనీ ఈ డబ్బులన్నీ ఏమైనా ఆస్తులు సృష్టించడానికి, పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టడానికి, బహుళార్థక సాధక ప్రాజెక్టులు పెట్టడానికి ఖర్చు పెట్టారు. రోజువారీ ఖర్చులు లేవు, ఓడి తెచ్చుకున్నాం అంటే అర్థం ఉంది. పోనీ అయ్యి ఉన్నాయండి, అయ్యి లేవు, ఇయ్యి. మరి ఏడిపోయినాయి ఈ డబ్బులన్నీ? ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి, ఏమైపోయినాయి? ఇది కదా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సింది, కావాల్సినటువంటి అవసరం ఉందని ఈ విషయాలు చెప్పాలనే ఇవాళ శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టాను తప్ప ఎవరి మీదో మాకు ఇప్పటివరకు ఏ ఇబ్బంది లేదు, బాధ లేదు అధ్యక్ష. అలాగే అధ్యక్ష నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఎట్లా ఉందని సరే, మొత్తం 2013-14 నుంచి ఇప్పటివరకు చాలా వర్కులు, పనులు శాంక్షన్ చేశారు. ఎన్ని చేశారు అంటే టెక్నికల్ శాంక్షన్ అమౌంట్, నంబర్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఇప్పటివరకు చేసింది వాళ్ళు 39,175 అగ్రిమెంట్లు చేశారు అధ్యక్షుడు. దీనికి టెక్నికల్ శాంక్షన్ అమౌంట్ వచ్చి 3,49,843 కోట్లు టెక్నికల్ శాంక్షన్ అధ్యక్షుడు. వీళ్ళు ఖర్చు పెట్టింది 1,89,903 కోట్లు. ఇంకా బ్యాలెన్స్ వీళ్ళు శాంక్షన్ చేసిన వర్క్స్ 1,59,940 కోట్లు బ్యాలెన్స్. దీంట్లో బ్యాలెన్స్ అమౌంట్లో 1,59,940 కోట్ల రూపాయలకు సంబంధించి మీరు అగ్రిమెంట్ చేసుకున్నటువంటి పనులకి సంబంధించినటువంటి పనులకి ఇంత డబ్బులు పెండింగ్ ఉంది, మీరు బిల్లులు ఇవ్వకుండా ఇంతవరకు. అంటే ఇన్ని పనులు కాగితాల మీద అగ్రిమెంట్ చేశారు, అక్కడ పడేశారు, బిల్లులు మాత్రం, డబ్బులు మాత్రం ఇవ్వలేదు. పోనీ ఇందా నుంచి చెప్పేది, పోనీ పరిశ్రమలు పెట్టలే, ప్రాజెక్టులు తేలే, పోనీ ఇటువంటి చిన్న చిన్న పనులు కానీ ఈ డబ్బులు ఇచ్చారంటే ఇవ్వలేదు. ఇవి కూడా బ్యాలెన్సే పెట్టారు. ఇవి కూడా పోనీ 1,59,000 కోట్ల రూపాయల్లో దాదాపు పనులు చేసి బిల్లులు పెట్టుకొని రెడీగా 10,000 కోట్ల దాకా డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ వర్క్స్లో 10,000 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఆల్రెడీ. మరి ఏమైనా క్లియర్ చేసి వెళ్ళారంటే అవి క్లియర్ చేయలేదు. ఏమండి మరి ఈ ఎడిపోయిన మరి దేనికోసం ఖర్చు పెట్టారు మీరు డబ్బులు? ఈ 10 సంవత్సరాల బడ్జెట్ అంటే ఏమైనా ఉందా? ఏం కనపట్లేదుగా. ఇది రాష్ట్ర పరిస్థితి. అందుకే నేనేమంటున్నా అంటే మీ దృష్టికి తీసుకొచ్చేది అధ్యక్ష, ఇవాళ రుణభారం 34% పెరిగింది. ఇట్స్ నాట్ ఏ స్మాల్ అమౌంట్ అధ్యక్ష.
2014-15 అప్పుడు ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆనాటి రుణభారం కేవలం 14% మాత్రమే ఉండేది. ఇవాళ కేవలం 10 సంవత్సరాల్లో 2023-24 నాటికి 34% పెరిగింది ఈ రుణభారం. ఇది ఎవరు తీర్చాలా? పోనీ ఆస్తులు సృష్టించి మీరు అందులో నుంచి ఆదాయం వస్తూ ఉంటే ఆ సంపదను మేము అప్పులు కట్టడానికి అని వాడేవాడు. మరి ఎక్కడ ఆస్తులు సృష్టించబడలేదే, ఆదాయం రావట్లేదు. మరి ఈ అప్పులు యాడ్ నుంచి కట్టాలా, ఏం చేయాలి, ఇది తెలియాలి కదా. అందుకే అధ్యక్ష, అందుకే ఈ శ్వేతపత్రం అధ్యక్ష, వేరే ఉద్దేశం.